హాయ్ అండి అందరికీ. ఇవాళ ఆదివారం అనేసి చికెన్ బిర్యానీ అయితే చేద్దాం అనుకున్నా. చికెన్ బిర్యానీ చేసే ముందర ఏం చేయాలంటే చికెన్ తెచ్చిన తర్వాత శుభ్రంగా కడిగి ఉప్పు నీళ్ళల్లో ఒక 30 నిమిషాల వరకు నాననియాలండి. అట్లా నాననిస్తే ముక్క మంచిగా జ్యూసీగా అవుతుంది. చికెన్ బిర్యానీలకి ముక్క తొందరగా ఉడికి మంచిగా అవుతుంది అన్నట్లు. అట్లా తెచ్చి నేను 30 నిమిషాల వరకు మంచిగా ఉప్పు నీళ్ళలో నానబెట్టి మసాలాలు కలిపి బాగా 2 గంటలు నానబెట్టిన చికెన్ని మొత్తం మ్యాగ్రేట్ చేసి ఇట్లా చికెన్ కూడా ఒక 2 గంటలు నానబెట్టిన. మొత్తం కలిస్తే 2.5 గంటలు నానింది అన్నట్టు చికెన్. మసాలాల 2 గంటలు, ఉప్పు నీళ్ళలో అర్ధ గంట. ఇట్లా నానిన తర్వాత మనము ఇంకా బాస్మతి రైస్ ఉడికించుకుంటాం కదా. మొత్తము ఉడికించుకున్న తర్వాత బాస్మతి రైస్ ఒక 70% ఉడికితే చాలు, 70%. ఉడికిన తర్వాత ఇట్లా మొత్తం ఇంకా కలుపుకొని పెట్టుకుంటాం కదా చికెన్లో, అంత రైస్ అంతా దాంట్లో వేసుకోవాలన్నట్లు. మంచిగా ఇట్లా పొరలుగా సాపుగా చేసుకుంటే వేయాలన్నట్టు. ఒకటే దగ్గర ఎక్కువ పడకుండా మొత్తం ఈక్వల్గా చేసుకుంటే వేయాలన్నట్టు. చాలా తినాలి, బయటనే తినకమైంది, ఇంకా అలా ఇంట్లో చేద్దామనేసి ఇంకా మా సారు సండే ఆదివారము ఇంకా ఇంటికాడనే ఉంటారు కదా, అందుకే ఇంట్లో చేద్దామనేసి అలా అయితే చికెన్ బిర్యానీ చేస్తున్నా. మేమైతే శ్రావణ మాసంలో తింటాం కానీ కార్తీక మాసంలో అయితే తినము. అందుట్లో చాలా రోజులు ఇంట్లో అయింది చేయక అని అయితే చేస్తున్నా. ఇట్లా మొత్తం వేసుకోవాలి. బియ్యం మొత్తం తీసి ఒక 70% ఉడికిన బియ్యాన్ని మొత్తం తీసి ఇట్లా చికెన్లో వేసుకోవాలి. మొత్తము కలపరాదు. ఇప్పుడు పుట్టిగా మంచిగా ఇట్లా అనాలి, సమానంగా అనుకోవాలి. మొత్తం బియ్యంని మొత్తం సమానంగా అనుకున్న తర్వాత మనము దీంట్లో ఇంకొకటి ఏంటంటే మనము చికెన్కి మసాలా కలుపుతుంటాం కదా, కలిపేటప్పుడు పాలమీగడ ఒక 2 స్పూన్లు కానీ వేయాలి. ఒకవేళ పాలమీగడ లేకపోతే కొంచెం నెయ్యి మంచిగా వేసి కలిపి పెట్టాలి. బిర్యానీ అనేది మంచి టేస్ట్ అవుతుంది. ఇప్పుడు కలర్ వేసినా కదా, కొంచెము వేపుకున్న ఆనియన్స్ వేసుకుందాం, గార్నిష్ చేసుకుందాం, కొంచెం రెడీ చేద్దాం. బిర్యానీ లుక్ మంచిగా వస్తుంది కదా ఇట్లా రెడీ చేస్తే. అందుకే మొత్తం వేస్తున్నా. ఇట్లా జర కొత్తిమీర కూడా వేస్తున్నా పైనకి వెళ్ళి. కొంచెం కలర్ వేసిన, ఇంకా కొత్తిమీర వేసిన, ఇంకా తర్వాత వేపుకున్న ఉల్లిపాయలు కూడా వేసిన. ఇప్పుడు దీని మీదకి వెళ్ళి మనము కొంచెం కాజు వేద్దాము. వేపుకున్నవి ఇట్లా ఒక 4-5 కాజులు వేపుకున్నవి వేద్దాము. అప్పుడప్పుడు తింటుంటే పంటి తగులుతుంటే మంచిగా అనిపిస్తుంది అన్నట్లు. ఇప్పుడు ఏం చేద్దాము, ఆల్రెడీ మనం నెయ్యి వేసి కలుపుకుని ఉంటాం కానీ మళ్ళీ పైనకి వెళ్ళి నెయ్యి వేస్తే మంచిగా బిర్యానీ ఉడికేటప్పుడు మంచి స్మెల్ వస్తుంటుంది అన్నట్టు. ఆ స్మెల్కే కడుపు నిండిపోతుంటుంది అంట, మంచి అరోమా వస్తుంటుంది. ఇప్పుడు కొంచెం బిర్యానీలా నెయ్యి అయితే వేద్దాము. బిర్యానీకి అయితే నెయ్యి ఎంత ఎక్కువ వేస్తే అంత మంచిగా అవుతుందండి. బిర్యానీలో కొంచెం బాగా కారం ఉండేటట్లు వేసుకుంటేనే మంచిగా తినబుద్ధి అవుతుంది అన్నట్టు. ఇప్పుడు చల్లబడ్డది కదా, కారం తింటేనే జర నీళ్ళు కూడా తాగబుద్ధి అవుతుంది. అందుకే నేనైతే బాగా స్పైసీ వేసిన. కొన్ని నీళ్ళు పోయాలి పక్కపొంటి, బియ్యంలో నీళ్ళే కొన్ని పక్కపొంటి పోసి ఇంకా అయిపోయింది. ఒక 15 నిమిషాలు అయింది కదా, ఉడికిచ్చినాము. ఒక అర్ధ గంట పడుతుందండి ఉడకనీకి. హై ఫ్లేమ్ మీద సిమ్ మీద పెట్టి ఉడికే వరకు. ఇంకా బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. మొత్తం అయితే నేను అర్ధ గంట ఉడికిచ్చిన. ఫుల్ మీద ఒక 10 నిమిషాలు మీడియం మీద, ఇంకా తర్వాత సిమ్ మీద పెట్టేసి ఉడికిచ్చిన. ఇట్లా ఉడకడం వల్ల ముక్క అనేది మంచిగా ఉడుకుతుంది అన్నట్లు. పెద్ద మంట పెడితే మాడిపోతుంది, ముక్క ఉడకదు అన్నట్లు. బిర్యానీ అయితే మంచి టేస్టీ ఎమ్మి బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి. ఈరోజు చాలా రోజుల తర్వాత చేసిన కాబట్టి మర్చిపోయిందేమో అనుకున్నా కానీ పర్లేదు, మంచిగానే కుదిరింది. మంచి రెస్టారెంట్ బిర్యానీ అయితే ఇంట్లో రెడీ అయిపోయింది. నేను చెప్పిన టిప్స్ పాటించండి, మీకు కూడా మంచిగా కుదురుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.